అమ్మ నువ్వు ఒరిశానా మీదే, లేచి నిలబడు, ఇక్కడికి రా ప్రైజులాడు. ఒకటే ఏడ్చి ప్రార్థన చేస్తాడు, ఎవరన్నా వచ్చారేమో. మీరు ఈ తల్లి సాక్ష్యం ఒరిసేనా? మైకులు ఇవ్వండి, ఉరికరా రా, ఇవి నడుచుకుంటూ వచ్చి చెప్పేది ఇక్కడికి రా. ప్రైజులో బక్షపల్లి, గంజాం డిస్ట్రిక్ట్, ఒడిశా నుండి బరంపురం నుండి రేవు గోపాల్పూర్ నుండి నాకు నడాలంటే అర్ధగంట. బక్షపల్లి నడిస్తే నడిస్తా మా ఊరికి నడిస్తే బక్షపల్లి. బస్సు లేదా? ఉన్నది, 70 రూపాయలు ఆటో ఛార్జ్. ఆటో ఉంది. నేను అడిగింది చెప్పు, కొంచెం స్పీడ్ ఎక్కువ ఉన్నది మీకు. ఇప్పుడు మీ పేరేంటి? ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? సరస్వతి. నీవెవరన్నా తెచ్చావు ఇక్కడ? ఏంటి ఇప్పుడు వచ్చావు కదా ఇక్కడ? అప్పుడు వచ్చానయ్యా. అప్పుడు వచ్చినప్పుడు ఏమి బాధతో వచ్చావు? అప్పుడు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో 2023లో వచ్చింది. అప్పటికి 10 బాధలయ్యా నాకు. 10 బాధలు. చెప్పండి, 10 బాధలు అంటే ఏంటి? నాకు కడుపులో పైతమైపోయి, నోరు సేదు. నాకు కడుపులో పైతమయ్యా, పనుల రాకముందు పైతమయ్యి, ఎప్పుడు నుండో పైతం ఉంది తెలియదు, ఇంత పెద్ద కడుపు. నేను నోరు సేదు, కళ్ళు కనిపించలేదు, కంట్లో నీరు. నాకు ఉండవలసిన జబ్బు కొన్ని సంవత్సరాల నుండి తలనొప్పు, కుద్దెట్టు ఇనుము రోడెట్టు పొడిచేసినట్లు తలనొప్పు, భుజాలు అరిగిపోయిన నొప్పు, నడుము నొప్పు, హార్ట్ ప్రాబ్లము, కడుపులో పుండు, దొడ్డుకెళ్ళిన నరము, మన సంచి కిందకి జారిపోయింది. నేను ఒకటి అది చెప్పు, ఈమెకి బాత్రూమ్ కాడ ఏమైంది చెప్పు. అది దొడ్డుకెళ్ళిన సంచి కిందకి జారిపోయింది. ఇది గమనించాలి. ఈ బాధ ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు? నాకు కరోనాలోటే వచ్చేసింది అయ్యా. కరోనా టైంలోటే వచ్చేసింది. కరోనా టైమా? ఆ టైంలో అది కిందకి జారిపోయింది. అప్పుడు ఈ తల్లికి చాలా కష్టములో, ఏడుపులతో, ఏమేమో రోగాలని, చాలా, 1 కాదు 2 కాదు, అన్ని రోగాలు ఈమెతో వచ్చినాయి. 10 అంటుంది. మరి ఆ 10 ఇప్పుడు వివరంగా చెప్పడానికి ఇప్పుడు చాలా సమయం అది. అన్ని రోగాలతో ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రార్థన చేసాము. అది ఎన్ని సంవత్సరాలు పడ్డావు ఆ బాధలో? నేను 6 సంవత్సరాలు పడ్డాను. 6 సంవత్సరాల బాధ. ఇక్కడ ఈ దుమ్ములకి సూదులేసి పక్క ఇది 20 సంవత్సరాలు పడ్డానయ్యా. 20 సంవత్సరాలు. ఏది ఎముకలకు ప్రాబ్లం అంట, దుమ్ములకు పడిపోయి కాళ్ళల్లో గట్టిగా రాయిలాగా అయిపోయింది. ఏంటి రాయిలాగా అయిపోయి కూర్చోలేను, పడుకోలేను, 2 పక్కలల్లా ఆ పరిస్థితి. ఈ భుజాలు అరిగిపోయి పడుకోలేను, ఏంటి పట్టుకోలేను, చేయలేను. తలనొప్పి కూడా 25 సంవత్సరాల నుండి, తలగా నొప్పి, హార్ట్ ప్రాబ్లం కూడా 20 సంవత్సరాల నుండి ఉండేది. ఓకే, ఇవన్నీ యేసు ఆశ్చర్యపరులు ఇప్పుడు ఫ్రై అయిపోయినాయా? బిల్కుల్. నడుము నొప్పి ఉన్నదయ్యా. నడుముల నొప్పి కూడా నాకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసావు, 2 సార్లు ఫోన్ చేసావు, ఏడ్చావు. అయ్యా 2 దేవతలు ఉన్నవయ్యా. కాళీమాత అనేసి ఉన్నది. మా తండ్రి గారి కంటే ముందు 5 తరాల ముందు నుండి సుందరం అనేసి వచ్చింది. దా గుడిలో పూజారిని నేను. ఆ 2 నా ఒంటి మీదకి వస్తే అందరూ అడుక్కుంటారయ్యా కష్టాలు. నాకు ఈ 9 బాధల నుండి సేవ చేసేదాన్ని. సోమవారం వస్తే ఒక దేవిలాగా నేనే తయారయ్యి ఊరంతా అమ్మ భోగం వేయండి అని అడిగి 12 గంటలకు గుడికి వెళ్ళి ఆ జావలు అన్నము, మంగళవారం అయితే జావ. మీ చిన్న కుదిరి ఇవి నిజమేనా? అక్కడ తలగలు ఊపుతున్నారు 2 కలిపి. ఈమె అట్లాంటివి చేసిందా? ఓకే, రైట్. చాలా పూజలు. ఇప్పుడు ఇంత ఖుషీలో ఉంది కదా, మోక్షం కాడ పేగు జారిపోవటం, నడువు నొప్పి, ఏమేమో ప్రాబ్లంతో వచ్చి అసలు ఆ మనిషి లేక లేదండి. ఒక ఆగం పిచ్చగా ఉందండి. మరి ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, మీ ప్రోగ్రామ్ టీవీలో చూసి నేను ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, నన్ను బ్రతికించమని నాకు ఎవరు లేరని ఏడ్చింది. నిజంగా ఎవరు లేరేమో అనుకున్నాను నేను. నిజంగా లేరయ్యా, ఎవరు లేరు. నాకు భర్త లేరు, పిల్లలు లేరు. అక్కడున్నది ఏం లాభం? ఇక ఏడుపులు. నేను అన్నాను, అమ్మ నువ్వు ధైర్యం ఉండు, నా దగ్గర అవసరమైతే నువ్వు ఉండొచ్చు అమ్మా, నీకు ఓపిక శక్తి ఉన్నంతకాలం ఎక్కడైనా ఉండు, నీకు ఓపిక అయిపోతే అయ్యా నేను చూస్తానని చెప్తే కొంచెం ధైర్యం అయింది. సరే అయ్యా పర్లేదని చెప్పింది, ఎవరు లేరని చెప్పింది. మరి ఆ తల్లి ఈరోజు మొన్న ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రార్థన చేశారు కదా అన్నీ తగ్గిపోయినాయి నేను ఫోన్ చేసింది. చెప్పలేదు. అలాగే నా బంధువులు
మరో మాట, నేను 2023 7వ నెలలో చనిపోబోతుంటాను 15వ తారీఖునే. ఆ రోజు శనివారం అయ్యా. నేను అది 2 సైతాన్లకు పిలుచుకొని ఈరోజే నేను ఉంటాను, నా చెయ్యి అందుకో రివైతే ఆపరేషన్లు బాగా అవుతాను. ఇవాళ ఒకరోజు ఈ జనాలకి ఎదురు చూస్తాను. టీవీలో కూడా ఏంటంటే వస్తున్నదో చూస్తానని టీవీ వేస్తే మీద వచ్చిందయ్యా. చనిపోవాలనుకున్నప్పుడు సంగతి నా మందు బాటిల్ తెచ్చినయ్యా, ఫోటో ప్లాట్ ఫోన్లో తీసుకుని వచ్చిన తేలేను కనుక, అన్ని ఎక్స్ట్రాలు కూడా తేలేను కనుక. అది మీరు అన్నారు ఒక ఆవిడకి ఇక్కడ చెయ్యిలు పైకి అంటాడు, నాకు నొప్పులు పోయేవయ్యా. ఈ చేతులు నొప్పితో వచ్చారంట. ఇక్కడ టీవీలో చూస్తున్నారు, ఆ టీవీలో చూసినప్పుడే ఈ చేతులు నొప్పులు పోయినా. అట్లా అనకండి, అలాగ అనకండి, మంచిగా అనండి. టీవీలో చూస్తున్నప్పుడా, ఇక్కడికి వచ్చినప్పుడా? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కాదయ్యా, నేను టీవీ వేస్తున్నాను సైనాలు పట్టమని మీరు ఏంటన్నారంటే, ఒక అమ్మకి చేతులు పైకెత్తమ్మా అంతటికి నా నొప్పులు పోయినవయ్యా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. నాకు 3 నిమిషాల దాకా అని తెలియలేదు. అది సీరియలా సినిమాని చూస్తున్నాను అలాగే ఆగి. అంటే ఇదేంటో తెలవలేదన్న, తెలియదు. నా కేసు అంటే పరాసాయము, కోపము. ఎవరు చెప్తే ఈ బూతులు ఏసైకని చెప్పిన వాళ్ళకి తిట్టంతానయ్యా. అప్పటికి మీరు ఏంటన్నారు, అమ్మా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అంటే ఆవిడ 1,00,000 2 లక్షలు చెప్పింది అయ్యా. మరి ఇప్పుడు ఏసైకి ఏంటి ఇచ్చావమ్మా అంతే, ఏంటి ఇవ్వలేదు, గుండెలు బాదుకోండి. ఏడుకోండి, మాట్లాడాలి. ఓకేనా అమ్మా సరస్వతి, నువ్వు వేసే ఇక్కడికి వచ్చావు కదా, ఎన్నో రాష్ట్రాలు ఇక్కడికి వచ్చింది, ఎన్నో జిల్లాలు దాటి. పట్టుకోండి హోలీ స్పిరిట్. చప్పలు కొట్టండి, అలా చూడకూడదు, చప్పలు కొట్టండి గట్టిగా, ఇంకా 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 హల్లెలూయా. అదే పట్టుకోండి. జాగ్రత్త. అగో ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. నీకు నన్ను కొడుకుగా అప్పుడు అన్నాను చూడు, ఇది కారణము. నీవు నన్ను టీవీ నుండి ఏసై నీ దగ్గర ఉన్నే దేవుడి కంటే ఎక్కువయ్యా నేను చెప్తున్నాను. దేవుడు ఈరోజు ఈరోజు నీకు కనిపించద్దు ప్రజలకు బాగా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నేను ఎప్పటికీ నా జీవితంలో ఎప్పుడైనా ఇక్కడికే నేను వస్తానయ్యా. నేను ఎందుకున్నానంటే నలుగురికి కనిపించాలి ఏసయ్య దగ్గర కనీసం ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.